ఇక్కడ జాగ దొరకలేనట్టు ఈడికొచ్చి ఉంచుతుండే ఆయన. చీమిళ్ళు ఈదుకుంటా ఉంచుకుంటా గొడవ ఆడడానికి వచ్చింది. అన్న తమ్ముని కొనుక్కిపోతాడు, ఏడ కొట్టి చంపుతాడు అన్నట్టు. 1631కి మామయ్య ఇప్పుడు స్కూటర్ తీసుకోకు, రేపు పొద్దున్న తీసుకొని అన్నాడు. అంటే ఎందుకు పెట్టుకున్నావు అంటే, మరి మీరు లేకుండే కదా బిచ్చగానాలు తీసుకుపోతారేమో అని తెచ్చిపెట్టినా అని అన్నాడు. అసలు నిజం చెప్పాలంటే మామయ్యని కొట్టమని చెప్పిండు కదా, మామయ్య కాలు రికార్డ్ అంతా విన్నాడు. ఈసారి కాలు ఇరగొట్టమని చెప్తా, 2 కాలు ఇరగొట్టి కూర్చోబెట్టమంట, బోర్డు వెంకటేషన్కి చెప్తా అని అన్నాడు రాజు. విన్నాడు. లేకపోతే అనాథాశ్రమం వేసేద్దామా అని అన్నాడు. నేను చూస్తలేను, నువ్వు కూడా చూడొద్దు అనుకుంటే అనాథాశ్రమంలో వేసేద్దామని అన్నాడు. లేదంటే వాళ్ళ బిడ్డింటికి పోమ్మను అన్నాడు. ఈడ గొడవ పడుతుంది స్కూటర్ కోసము. అది పనికిరాని స్కూటర్, అది 3000 కూడా రావు అమ్మితే. ఈయన భార్యనేమో ఇక ఇడికెళ్ళి చూస్తుంది. పోతా పోతా నేను తెచ్చుకుంటా అని, రేపు తీసుకోమని మామయ్య అంటుంది. ఇక ఈమెమో ఇడికెళ్ళి చూస్తుంది మేడం. ఈయన నాకు సార్ అంట, ఈమె నాకు మేడం అంట, అక్క. ఈమె పెద్ద అక్క, ఈయన సారు. మొన్న వచ్చి నేను నీకు అక్కనైతా అని చెప్పింది కదా, మా సార్ని ఇంట్లోకి రావద్దన్నావంట కదా అంటుంది. నేను రావద్దని అనలేదమ్మా, గోడ కట్టుకొని రండి అని చెప్పిన. ఇప్పుడు ఈమె వచ్చింది. ఇక మామయ్య ఒక్క మాట కూడా అంటలే, కాలు ఇలవాడు చూస్తుంది అంతే. నువ్వు దొంగలా తీసుకొచ్చినావు స్కూటరు, ఎవరినాడు తీసుకొచ్చినావు, ఎవరి సొమ్మని తీసుకొచ్చినావు అన్నది. పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అన్నది. వాళ్ళ భర్తకి నువ్వు తీసుకురా పో లోపలికి పో అంటే, మామయ్య రేపు తీసుకో అని అంటున్నాడు. ఇప్పుడు చూడు, ఇంకేమో అన్నది, దొంగలా తీసుకుపోయినావు, పోలీస్ కంప్లైంట్ ఇస్తా అన్నది, ఇంకేమో అన్నది అనుకుంటూ పోయింది. మామయ్య ఈయనకేమో రేపే తీసుకో అని అంటున్నాడు రాజుకి. అంటే ఇక మళ్ళీ ఉరికొచ్చింది. ఇక ఇక్కడ ఇల్లు పడదుగా, ఒక రాయి తీస్తుంది. ఇప్పుడు తీసింది రాయి. అగో ఎందుకు ఇయ్యని అంటున్నావు, మళ్ళీ అంటుంది నేను నీతో మాట్లాడతలేను, ఆయనతో మాట్లాడుతున్నా అంటుంది. రాయి కొట్టడానికే లేపింది, మళ్ళీ కింద పడేసి రాయితో కొడతా అని అంటుంది. ఇప్పుడు మొగుడు పిల్లలు అన్నాక ఇంట్లో కొట్లాడుకోవాలా, ఇట్లా ఇప్పుడు వద్దనుకొని ఇంట్లోకి వెళ్ళిపోయి అక్కడ ఉండి కూడా ఇక్కడ వచ్చి కొట్లాడేది. రేపు ఏమన్నా అయితే ఎవరిని బ్లేమ్ చేయాలని చూస్తున్నారు వీళ్ళు, అదే అర్థమవుతుంది. రేపు తీసుకో అన్నాడు. ఇక ఆమె అట్లా చేసినందుకు తెచ్చుకోపో అయ్యా అనేసి అన్నాడు. అది తీసుకొచ్చి బయట పెట్టాని ఈయన అంటుండు. నేను దేను నువ్వే తెచ్చుకో అని మామయ్య అంటున్నాడు. రాయెత్తాల్సిన అవసరం ఏముంది ఈమెకి? ప్రతి దాంట్లో గొడవ చేసుకుంటా, ఇది చేసుకుంటా. ఇప్పుడు ఇక ఈ స్కూటరే ఇక తీసుకొని పోతాడు 1636కి. ఎంత కోపంలో తెచ్చిపెట్టినా ఎట్లా పెట్టినా కొడుకాని ఇది చేస్తాడు మామయ్య. ఇప్పుడు ఎవరికి వచ్చే సామాన్ వాళ్ళు తీసుకుంటూనే ఉన్నారు కదా.
ఇప్పుడు మాకు తెలియకుండా ఎన్నో పైసలు ఇచ్చినా అంటుంది మామయ్య. నాకు తెలిసి అయితే ఈ నెల పెన్షన్ పైసలు ఇస్తుంటే నేను చూసిన 2000 ఇచ్చిండు. క్వింటాల్ బియ్యం తీసుకుపోయారు. మా ముంగట తీసుకుంటూనే ఉన్నారు కదా, ఏదో బండి తీసుకొని వెళ్ళిపోయాడు. అప్పుడు అవసరం పడితే సామాన్లు కూడా ఇంట్లోకి వెళ్ళి తీసుకొని పోతుంది. ఇంకేం కావాలా? వేరే వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఏముంది కొట్టమని? మళ్ళీ కాల్ చేసినప్పుడు ఇది కూడా అంటుండు, నన్ను ఇంట్లోకి ఎందుకు రానియలే, ఇంట్లోకి వస్తా అంటే లంజ కథలు పడుతురు అని అంటున్నాడు. అందరు లంజలు, ఆయన పిల్ల ముక్కోరే సంసారం. ఇంటి మీదకి వచ్చి ఎన్నిసార్లు నన్ను అనలేడు. అదో మామయ్య ఇప్పుడు నడుచుకుంటూ వెళ్ళిండు కదా, మామయ్య చూసుకుంటా ఉంచుతుందంట, నీళ్ళు నోట్లో పోసుకుంటుందంట, ఉంచుతుందంట. ఆమె కొడుకుకు కూడా నోట్లో నీళ్ళు పోసి ఉమ్మురా అని అంటుందంట. ఇగో ఈయన రోడ్డు కానీ నిలబడే వచ్చేసిండు మళ్ళీ రిటర్న్. అట్లా పిల్లలకు నేర్పిస్తారా అట్లా ఉంచు అని? అదో వచ్చేసిండు ఇక రిటర్న్, పోలేడు ఇక అక్కడికి. ఇప్పుడు మొన్నటి వరకు లాస్ట్ మంత్ వరకు ఏప్రిల్ వరకు ఈ బైకే వాడిండు, ఇంటి ముంగట ఉన్న బైకే, ఇంటి ముంగటనే పెట్టుకుంటుండే, ఇక్కడ తీసుకురాకపోతుండే. ఇది 26th రోజు జరిగింది, 8:15కి పొద్దున. ఇది వచ్చిండు స్కూటీ మీద, ఈ పక్కన దాంది ఈ గౌన్ల దాందే కొన్నాడంట. స్కూటీ తీసుకొని వచ్చిండు గ్యాసులు తీసుకుపోనికే. 2 గ్యాసులు తీసుకుపోయాడు. ఇక మామయ్య వచ్చి వద్దురా వేరే కస్టమర్లకు ఇచ్చేది ఉందంట, ఇద్దరికి ఉండేనంట కూడా వినలే, తీసుకొని పోతూనే ఉన్నాడు. గణేష్ కూడా ఆపిండు, వద్దురా వేరే వాళ్ళకి ఇవ్వాలంటే కూడా వినలేడు. ఇక ఈయన తెలుసు కదా, ఆయన తక్కువ రేటుకు తీసుకుంటాడు స్టార్టింగ్ నుంచి అంతే. అప్పుడు కూడా గ్యాసులు ఇయ్యము, నువ్వు సరిగా డబ్బులు సరిగా ఇస్తలేవు, లేదంటే గ్యాస్లను తక్కువ పెడుతున్నావు, నాకు కన్ఫ్యూజన్ అవుతుంది, తక్కువ అవుతుంది అని అంటే, నువ్వు ఇక్కడ అమ్ముకోవద్దు సిలిండర్లు, తీసుకుపో రోడ్ అవతల ఏంది ఊరవతల అమ్ముకో అని ఎంత పెద్ద గొడవ తీసిండు. సిలిండర్లు అమ్మినవి కూడా గుంజుకుపోయి ఇది చేసిండు. అమ్మో, ఇప్పుడు ఇక సరే అని గమ్మునైపోయింది గణేష్. ఇగో 2 తీసుకుపోయేటప్పుడు మామయ్య అన్నాడు. ఇప్పుడు మామయ్య అడుగుతాడు, ఎందుకు రా చెప్పినావు కొట్టమని వానికి పక్కనోనికి అని అడిగితే అంటున్నాడు, నువ్వు మా పిల్లం అమ్మనాయనకి ఎందుకు ఫోన్ చేసినావు, మా అత్తోళ్ళకి ఎందుకు ఫోన్ చేసినావు అంటే మామయ్య అన్నాడు, నేను చేయలేదన్న. మరి ఏ లంచ కొడుకు చేసిండ్రా, ఎందుకు చేసినావు అని ఇక తిడుతూనే ఉన్నాడు. ఇంకా అప్పుడు నేను పోయినా, ఇంకా ఏమో పెద్ద అవుతుంది గొడవ ఎందుకు అనేసి నేను పోయినా. నేను ఏమనలే, ఉట్టి నిలబడి ఉన్నా. ఆ మామయ్యని ఏమన్నాడు, అవును చెప్తా, నువ్వు వాళ్ళని తిట్టుడు వీళ్ళని తిట్టుడు ఇది చేస్తున్నావు, అందరికీ చెప్తా అది ఇదని అంటున్నాడు. అంటే కొట్టమని చెప్తాడంట ఆయన, ఇంకా మంచిగా అంటున్నాడు. అవును అని అంటున్నాడు. అదే అంటున్నాడు, మామయ్య నీతో దెబ్బలు తిన్నా వాళ్ళతో బయట వాళ్ళతో కూడా తినాలా అని అడుగుతున్నాడు. నేను మామయ్యనే అనుకుంటూ వచ్చిన, మరి ఫోన్ ఎందుకు చేసినావు, ఏం అవసరం నీకు, అవసరమా మామయ్య ఫోన్ ఎందుకు చేసినావు అనుకుంటా మామయ్యని అనుకుంటూనే లోపలికి వచ్చిన. వస్తుంటే ఒరుగుతున్నాడు. ఇంకా ఆ మాస్క్ ఒకటి అడ్డం ఉన్నది. అదే అన్న నేను కూడా అదే అన్నా, దా మరి మీ పిల్లని కూడా తీసుకురా, ఇద్దరు కలిసి కొట్టూరి సామాన్లు ఇట్లా బయట పడేరి, వాళ్ళకి వీళ్ళకి చెప్తా అంటున్నా కదా కొడతా అని అనేసి అన్న. ఇక సిలిండర్ తీసుకున్నాడు, పెట్టుకున్నాడు, కూర్చున్నాడు. ఇక పోతలేడు. ఇక నేను ఇంట్లోనేమో మామయ్య అని అంటున్నా, మరి నువ్వు ఎందుకు అట్లా చేసినావు మామయ్య, నువ్వు ఫోన్ చేయాల్సిన అవసరం ఏముంది, చేస్తే మాత్రం ఇప్పుడు నేను వచ్చినప్పటి నుంచి చేస్తూనే ఉన్నావు, అలా దాంట్లో ఏమైనా మార్పు వచ్చిందా, రోజు రోజుకి ఎక్కువనే చేస్తున్నా తక్కువ చేస్తురా, నువ్వు ఎందుకు చేసినావు, ఇప్పుడు ఇంటి మీదకి పంచాయతీకి వస్తాడు, ఎందుకు అవసరం ఇదంతా అంటే, నేను ఆయనను పంపిస్తా అని బయటకు వచ్చి పో అంటే అప్పుడు పోయింది. ఆయన గొడవ పెట్టుకోవాలనే చూస్తున్నాడు. నా మీద ఎంత పీకలు దాకున్నదో వాళ్ళకి. ఆ స్కూటీ కొన్నాడు వాళ్ళ దగ్గరనే, మామయ్యని ఇష్టం వచ్చి తిడుతురు వాళ్ళేమో,
లాస్ట్కి వానికే కొట్టమని చెప్పాడంట. కాలు ఇరగొట్టమని చెప్తా, కూసబెట్టు కాలు ఇరగొట్టి అంటున్నాయన. లేదంటే అనాథాశ్రమం లేచేయాలంట ఆయన ఆస్తి కావాలా, కానీ ముసలోడు వద్దు. అట్లా వండి పెట్టలేక బయటికి పోయి ఆయన తిట్టిండు ఈయన తిట్టిండు అందుకే పోయినామని చెప్పుకుంటారు ఇద్దరు. మళ్ళీ అట్లనే ఉండాలి కదా మరి, ముసలోడు ఆయన సచ్చివారికి అట్లనే బయటనే ఉండాలి మరి. ఇప్పుడు గొడవ పెట్టుకొని బయటకు పంపించారు కదా, ఎవరు ఆస్తి వాళ్ళకే ఉంటుంది. ఊకుంటారా చుట్టాలు? ఎవరిది వాళ్ళకి అయ్యేదాకా అయ్యేటట్టే కదా చేస్తారు ఎవరన్నా పెద్ద మనుషులు. ఏం రుబాబు అంటే వామ్మో ఇంట్లోకి వెళ్ళి తీసుకుపోయినట్టే అన్నీ చేసినట్టే. మళ్ళా ఇగో ఇట్లా ఆయన కొట్టేదే కాక ఇంకా మందికి చెప్తున్నాడు ఆయన. ఎన్నిసార్లు ఇంటి మీదకి రాలేదు అది గణేష్ని గల్లవట నీకే, రోడ్డు మీద ఎన్నిసార్లు కొట్టుకోలేరు ఇద్దరు.